ఓం శాంతి. మహాత్మా బుద్ధుడు తన ప్రవచనాలలో భిక్షువులకు ఒక కథను వినిపించారు. ఒక రాజు ఒక వ్యక్తి పట్ల చాలా కోపంగా ఉన్నాడు. ఆ వ్యక్తి రాజ్యానికి ఎంతో సేవ చేశాడు. కానీ ఇప్పుడు అతను చేసిన ఒక నేరానికి అతనికి శిక్ష విధించడం తప్పనిసరి అయింది. అయితే రాజ్యంపై అతనికున్న ఉపకారాల దృష్ట్యా అతనికి ఒక వింతైన శిక్షను విధించారు. రాజుకు ఒక 1000 తలుపులు ఉన్న రాజభవనం ఉంది. ఆ శిక్ష ఏమిటంటే ఆ వ్యక్తి కళ్ళకు గంతలు కడతారు. ఆ రాజభవనంలోని తలుపులన్నీ మూసి ఉంచబడతాయి. కేవలం ఒక తలుపు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ వ్యక్తి ఆ ఒక్క తెరిచి ఉన్న తలుపును కనుగొని బయటపడితే అతను విముక్తుడవుతాడు. ఇదే అతని యొక్క శిక్ష. ఆ వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకుని ఒక్కో తలుపును తడుముకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 999 తలుపులు మూసి ఉన్నాయి మరియు ఒక తలుపు తెరిచి ఉంది. గడిచిన తలుపుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అతనిలో నమ్మకం కూడా పెరుగుతుంది. అతను ఎక్కడ చెయ్యి పెట్టి తలుపును తాకినా అది మూసి ఉండేది. కానీ వచ్చే తలుపు బహుశా తెరిచి ఉండవచ్చు అనే ఆశ అతడిలో మెదులుతూనే ఉంది. అలా అతను ముందుకు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. కళ్ళకు గంతలు. ఆ రాజభవనం చివరకు అతను తెరిచి ఉన్న తలుపు దగ్గరికి చేరుకున్నాడు. కానీ అదే సమయంలో ఒక ఈగ అతని ముఖం మీద వచ్చి వాలింది. ఆ ఈగను తోలడానికి అతను తన చేతిని పైకి ఎత్తాడు. అకస్మాత్తుగా అతను ఒక అడుగు ముందుకు వేశాడు. దానివల్ల ఆ తెరిచి ఉన్న తలుపు అతనికి దక్కకుండా పోయింది. మళ్ళీ 999 తలుపులు అంటే సమస్య మొదలైంది. మహాత్మా బుద్ధుడు ఈ కథను చాలాసార్లు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, వినండి, ఈ మానవ జన్మ ఎంతో విలువైనదో, ఇంతటి జన్మ లభించిన ఏదో ఒక చిన్న కారణం చేత దీనిని పోగొట్టుకుంటే దానిని ఏమనాలి అని అన్నారు. ఆ వ్యక్తి అలసిపోయి దిక్కుతోచక మళ్ళీ 999 తలుపుల దగ్గరే పడి ఉంటాడు. ఆ వ్యక్తి ఆ తలుపుల వద్ద మొత్తం చుట్టూ తిరిగి మళ్ళీ ఆ తెరిచి ఉన్న తలుపు దగ్గరికి వచ్చాడనుకోండి. సరిగ్గా అదే సమయంలో వెనక నుండి ఎవరైనా అతన్ని దూషిస్తే అతనికి కోపం వచ్చి ఆ వ్యక్తిని ఏదైనా అంటే మళ్ళీ ఒక అడుగు ముందుకు పడిపోతాడు. మళ్ళీ ఆ 999 తలుపులే భక్తి మార్గంలో బడే బాగ్ మనుషా తన్ పావా అంటే అదృష్టం కొద్దీ మానవ జన్మ లభించింది అని అంటారు. ఈరోజు ఉదయం సాకార మురళిలో మీరు భక్తి మార్గం యొక్క వింతల్ని చూశారు, విషయాలు విన్నారు. ఇప్పుడు మీరు మేల్కొన్నారు. కానీ తలుపు తెరిచి ఉన్న సమయంలోనే మనం స్పృహ తప్పినా లేక మన ధ్యాస మరలినా మళ్ళీ అదే చక్రం, మళ్ళీ అదే తిప్పలు. మీరందరూ కూడా జ్ఞాన శిబిరానికి వచ్చారు. ప్రపంచంలోని వాతావరణం ఒకటి, మధుబనంలోని వాతావరణం మరొకటి. ఇక్కడ నిరంతరం యోగాగ్ని వెలుగుతూనే ఉంటుంది. మధుబనం ఒక యోగ భవనం, జ్వాలా భవనం. అక్కడ మీరు తప్పకుండా తపస్సు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడికి రావడం, ఈ ప్రత్యేక సమూహంలో ఉండటం మరియు ప్రత్యేక బట్టి కోసం రావడం అనేది వేరు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఈ 3-4 రోజుల్లో ఏమి చెయ్యాలో అది చెయ్యకపోతే అప్పుడు మన గతి కూడా ద్వారం వద్దకు చేరుకుని ద్వారం తెరవబోయే సమయానికి ధ్యాస మళ్ళిన ఆ వ్యక్తిలాగే అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం ఏమి చేయడానికి వచ్చాము అది చెయ్యకపోతే ఆ ప్రపంచం ఎలాగుంది, మరి ఇక్కడికి వచ్చి ఏం సాధించినట్లు? అందుకే ఓ ఆత్మలారా, మేల్కొనండి. సమయం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నుండి చాలా సంపాదించుకుని వెళ్ళాలి. బట్టి ప్రారంభమైంది. ఈ తెరిచి ఉన్న తలుపు ద్వారా ఎంత తీసుకోవచ్చో అంత తీసుకోండి. మీ ధ్యాసను మరెక్కడికి మరలనివ్వకండి. అందుకే ఈ బట్టి నియమాలు మీకు బహుశా తెలిసే ఉంటాయి. అయినప్పటికీ మరొక 3-4 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఆ తర్వాత మనం ఈ యొక్క పాఠాన్ని ప్రారంభిద్దాం. మొదటి నియమం, సాధ్యమైనంత వరకు మీరు ఇక్కడ ఉన్నంత వరకు అంటే బట్టీలో ఉన్నంత వరకు వీళ్ళు మౌనం పాటించండి అని అన్నయ్య రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఎందుకంటే కార్యం చాలా పెద్దది. మనం మాట్లాడుతూనే ఉంటే, కబుర్లు చెప్తూనే ఉంటే మనం అంతరంగంలోకి ప్రవేశించలేం. సమయం చాలా తక్కువ ఉంది, కేవలం 3-4 రోజులు మాత్రమే. ఈ 3-4 రోజుల్లో ఇక్కడ నుండి చాలా తీసుకువెళ్ళాలంటే సాధన గంభీరంగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోకపు కబుర్లోనే గడుపుతూ అతనికి అది దొరికింది, వీరికి ఇది దొరికింది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడికి రావడం సఫలం కాదు. మీకు కొన్ని అనుభవాలు కలగవచ్చు, కానీ అవి కొద్దిపాటివే. వెళ్ళేటప్పుడు వేదికపై కూర్చొని మీ అనుభవాలను చెప్తారు, కానీ మీలో మాత్రం పరివర్తన మాత్రం రాదు. బట్టి అంటే మౌన గుహలోకి ప్రవేశించటం. అందులో బయట ప్రలోభాలు, మాటలు అన్నీ ఒకవైపు ఉంచాలి. ఉదయాన్నే రోడ్ల మీద ప్రభుత్వ ఉద్యోగులు, హౌస్ కీపింగ్ సిబ్బంది చీపుర్లతో ఊడుస్తుంటారు కదా. పెద్ద చీపురు ఉంటుంది, రహదారిని శుభ్రం చేస్తుంటారు. వారి ధ్యాస ఎటువైపు ఉంటుంది? కేవలం ఒకే వైపు. అటు ఇటు అస్సలు చూడరు, కేవలం ఇలా ఊడుస్తూనే ఉంటారు. అటు చూడకూడదు. మొదటి నియమం మౌనం. ఈ యుగంలో అతిపెద్ద వ్యాధి ఏంటంటే అనవసరంగా మాట్లాడటం. ఎవరైనా మాట్లాడుతుంటే కనీసం ఈ 3 రోజుల పాటు మనం మౌనంగా ఉంటేనే ఏదైనా ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అది కేవలం తపస్సుకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, లేక బట్టీకి సంబంధించిన విషయాల గురించి మాత్రమే కావాలి. రెండవది అందరికీ కామన్గా తెలిసిందే, మొబైల్ స్విచ్ ఆఫ్. వీలైతే అది మన దగ్గరే ఉండకూడదు, గదిలోనే వదిలేసేయండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. కొన్ని రోజుల పాటు ఆ ప్రపంచం నుండి పూర్తిగా తెగతెంపులు చేసుకోండి. ఒకవేళ చాలా ముఖ్యమైనది అయితే 24 గంటలకు ఒకసారి కేవలం రాత్రి సమయంలో మాత్రమే చూడండి. అంతకు మించి అసలు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తాకవద్దు. మూడవది చూపు కిందకి ఉంచండి. మధుబనంలోని ఈ వీధుల్లో, ఈ మార్గాల్లో నడుస్తున్నప్పుడు చూపును కిందకుంచండి. కళ్ళు ఎటువైపు వెళ్తాయో, దృష్టి ఎటువైపు వెళ్తుందో, చూపు ఎటువైపు వెళ్తుందో అక్కడికే శక్తి వెళ్తుంది. మనం ఎంత ఎక్కువ మందిని చూస్తామో అంత ఎక్కువగా విశ్లేషణ మొదలవుతుంది. ఇతను ఇక్కడికి వారు, అతను అక్కడి వారు, ఇతను ఇది చేశాడు, అతను అది చేశాడు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, వీరిని అప్పుడు కలిశాను, ఇప్పుడు కలిశాను. సాధ్యమైనంత వరకు ఈ అభ్యాసం చేయాలి. డౌన్ కాస్ట్ ఐస్ అంటే చూపుని కిందకి ఉంచటం. అటు ఇటు తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరిని చూడాల్సిన అవసరం లేదు. ఎవరెవరో ఎలా ఉన్నారో అని చూస్తే మనసు విశ్లేషణ చేయడం మొదలు పెడుతుంది, ఆటోమేటిక్గా ఆలోచిస్తుంది. నాలుగవది, ఈ ప్రాంగణంలోనే మిమ్మల్ని మీరు బంధించుకోండి. ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, వీరిని కలుస్తాను, వారిని కలుస్తాను, ఇది కూడా చెయ్యాలి, అది కూడా చెయ్యాలి, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే ఉంటేనే ఏదైనా చేతికి వస్తుంది. ఎందుకంటే ఈ పని చాలా లోతైంది. బహుశా మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం, ఇలాంటి బట్టి చేసే అవకాశం, ఈ సమూహంలో ఉండే అవకాశం రాకపోవచ్చు. బహుశా మధుబనానికి ఇదే చివరి యాత్ర కూడా కావచ్చు కదా. ఎందుకంటే మన జీవితానికే గ్యారంటీ లేదు. సమయం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా మార్పు రావచ్చు. అడుగు జాడలే లేకుండా బైబిల్లో రాయబడింది, తీర్పు దినం దొంగలాగా రాత్రిపూట వస్తుంది. ఆ అంతిమ దినం ప్రళయం లేక కయామత్ దినం ఆ దొంగలాగా నిశ్శబ్దంగా అడుగు జాడలే లేకుండా వస్తుంది. అసలు తెలియదు. కోవిడ్కి ముందు ఎవరికైనా తెలుసా ఇలాంటిది ఏదో జరుగుతుందని? కానీ అకస్మాత్తుగా ప్రపంచమంతటి దశ మారిపోయాయి. అలా మన విషయంలో కూడా ముందు ఏమవుతుందో మనం చెప్పలేము. ఇది మన జీవితంలో మధుబనానికి చేసే చివరి యాత్ర కూడా కావచ్చు. ఏమైనా జరగవచ్చు. అందుకే ఇప్పటికైనా మేల్కోకపోతే మళ్ళీ ఆ తలుపులు మూసుకుపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైతే 5వ నియమం, అమృత వేళ 2 నుండి 5 గంటల సమయం. ఆ 2 నుండి 5 గంటల సమయంలో
మధుబనం ఒక గర్భం వలె ఉంటుంది. ఆ గర్భం నుండి మనం జన్మ తీసుకోవాలి. శాంతి స్తంభం మీకోసం ఎదురు చూస్తుంది. మెడిటేషన్ హాల్లోని కుర్చీలు మీకోసం నిరీక్షిస్తున్నాయి. అందుకే త్వరగా నిద్రపోండి, తెల్లవారుజామున లేవండి. ఆ అమృతం, ఆ నెక్టార్ దేనిని అతీంద్రియ సుఖమని అంటారు. అంటే ఇంద్రియాల సహాయం లేకుండా పొందే సుఖం. ఆ రుచి మనకు దొరికితే మన ఆత్మ భగవంతుని ప్రేమతో నిండిపోతుంది. తెల్లవారుజామునే మన ప్రతి క్షణంలోనూ ఈశ్వర్య ప్రేమ నిండిపోతే అప్పుడు రోజంతా ఏ దేహదారి యొక్క ఆకర్షణ, ఏ దేహం యొక్క ఆకర్షణ మనల్ని లాగలేదు. జాన్ బనియాన్ అనే రచయిత ఒక పుస్తకం రాశారు. దాని పేరు ది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. ఆ క్రైస్తవ పుస్తకంలో రచయిత ఇలా రాశారు. ఒక వ్యక్తి స్వర్గద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. ద్వారం ఎదురుగానే ఉంది. అతను ప్రవేశించడం తరువాయి చాలా కష్టపడి ఆ ద్వారం వరకు చేరుకున్నాడు. అన్ని వికారాలను వదిలేసి అన్ని అడ్డంకులను దాటుకొని ఆ ద్వారం దగ్గర నిలబడ్డాడు. కానీ అప్పుడే అతను గమనిస్తాడు, స్వర్గద్వారం పక్కనే కింద నుండి ఎక్కడికో వెళ్ళే ఒక చిన్న దారి, ఒక చిన్న నడక దారి ఉంది అనేసి. ఇది ఎక్కడికి వెళ్తుంది అని అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. స్వర్గపు గేటు వద్దగా తెరిచి ఉంది. అతను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే ఆ చిన్న దారి కనిపిస్తుంది. ఇది ఏమిటి అని ఆలోచించి అతను అందులోకి వెళ్తాడు. మళ్ళీ దారి తప్పిపోతాడు. ఆ చిన్న దారి అతడిని దారి తప్పిస్తుంది. ఆ చిన్న మార్గం అతడిని మళ్ళీ అదే బురదలోకి, అదే సంసారంలోకి నెట్టేస్తుంది. ఏ సంసారం నుండి బయటపడడానికి అతను ఇక్కడికి వచ్చాడో. ఒక వ్యక్తి తన భార్యను వదిలేస్తాడు, తన పిల్లల్ని వదిలేస్తాడు. అతనిలో తీవ్రమైన వైరాగ్యం పడుతుంది. సంసారం పట్ల అత్యంత వైరాగ్యం కలిగి అంతా వదిలేసి సన్యాసం తీసుకుంటాడు. ఆ సన్యాసంలో ఒక ఆశ్రమానికి వస్తాడు. అంత తీవ్రమైన వైరాగ్యం ఉండి ఆశ్రమానికి వచ్చిన తర్వాత తపస్సు, సాధన మరియు సేవ చేస్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక స్త్రీ మోహంలో చిక్కుకుంటాడు. ఎవరో ఒకరితో ప్రేమలో పడతాడు. అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరు సేవ చేస్తారు, ఒకరు భోజనం పెడతారు, ఒకరు జాగ్రత్తగా చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకున్న ఆమె కూడా తపస్విని, కానీ ప్రేమ కలిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇదే భట్టి యొక్క లక్ష్యం. భట్టి యొక్క లక్ష్యం మేలుకొలుపు. భట్టి యొక్క లక్ష్యం పరివర్తన. భట్టి యొక్క లక్ష్యం మనల్ని మనం చూసుకోగలగడం. ఆత్మ జాగృతి, స్వదర్శనం, డిటాక్స్ అంటే విషతుల్యమైన ఆలోచన నుండి బయటపడటం. మాయ ఇలాంటి అపరిచిత మార్గాల్ని ఎంచుకుంటుంది. ఆ మార్గాల్లో ఎప్పుడు ఎక్కడ చిక్కుకుంటామో మనకే తెలియదు. మనం చిక్కుకుపోయి ఉంటాం, కానీ ఆధ్యాత్మికతలో అది మనకు అస్సలు తెలియదు. సంసారంలో అయితే అప్పుడప్పుడు వ్యక్తికి అర్థమవుతుంది, ఎందుకంటే వారి లక్ష్యం ఆధ్యాత్మికత కాదు. కానీ ఇక్కడ మాయ ఇలాంటి రూపాల్లో వస్తుంది. అంటే అసలు అది మాయ అని కూడా మీకు తెలియదు. ఇది లెక్కాచారమా? ఇది సేవనా? ఇది డ్రామానా? లేక ఇది శ్రీమతమా? ఏంటో అని గందరగోళం మొదలవుతుంది. అందుకే చెప్పాను, ఉదయాన్నే లేవండి. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు మీరు నిద్రలేచి కూర్చోండి మరియు అశరీరిగా అయిపోండి. అలా మనల్ని దారి తప్పించే మార్గాలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయే మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సత్రంలో మనం అటువంటి 10 విషయాల గురించి, అంటే మనల్ని తిరిగి అదే సంసారంలోకి, అదే మాయాజలంలోకి నెట్టేసే 10 మార్గాల గురించి చూద్దాం. ఆ చిక్కుముడిలో పడితే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతా గందరగోళం ఉంటుంది. జ్ఞానం అయితే అందరి దగ్గర చాలా ఉంది. అంతా అందరికీ తెలుసు. ఇంటర్నెట్లో
మీడియాలో జ్ఞానం నిండిపోయింది, కానీ అనుభవం అంత చౌకైనది కాదు. అది పుస్తకాల్లో, క్లాసుల్లో, ఇంటర్నెట్లో లేక మీడియాలో దొరికేది కాదు. అనుభవానికి వైరాగ్యం కావాలి. దానికి మొదటి మార్గం సూక్ష్మమైన మోహం. దేనినైతే మనం ప్రేమ అని అనుకుని పెంపొందించుకున్నామో, దేనినైతే గట్టిగా పట్టుకుని ఉన్నామో, అది బహుశా నిజమైన ప్రేమ కానే కాదేమో. మరియు ఈ మోహం కేవలం వస్తువులతో లేక శరీరాలతోనే కాదు. నా యొక్క ప్రతిష్ట పట్ల మోహం, నా ఆధ్యాత్మిక పట్ల మోహం, నా పురుషార్థం పట్ల మోహం, ఇలా మోహానికి చాలా సూక్ష్మమైన కారణాలున్నాయి. నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా నమ్మకాలు, ఇలా ఎన్నో. ఒకవేళ వినేవారు 100 మంది ఉంటే మీరు చెప్తున్నది వారందరూ అంగీకరిస్తారని అనుకోకండి. అందరికీ వారి వారి సొంత ఆలోచనలు ఉంటాయి, లేదా కొందరికి ఇంత వ్యతిరేక ఆలోచనలు ఉండవచ్చు. వారు విమర్శించవచ్చు. విమర్శ తర్వాత ఒకవేళ మనకు దుఃఖం కలిగితే అర్థం చేసుకోండి, అది వారి తప్పు కాదు. అది నా సొంత మోహం చాలా లోతుగా ఉందని అర్థం. నా ఆలోచనలతో, నా నమ్మకాలతో, నా బిలీఫ్ సిస్టంతో, నా ఆధ్యాత్మికతతో నా మోహం చాలా లోతైనది. మనం దీన్ని నా ప్రేమ అని అంటాం, కానీ నిజంగా ఇది ప్రేమేనా? దేనిని మనం ప్రేమ అని అంటామో బహుశా అది మోహమే కావచ్చు. దేనిని మనం ప్రేమ అని అంటామో బహుశా అది ఆశ మాత్రమే కావచ్చు. దేనిని మనం ప్రేమ అని అంటామో బహుశా అది ఒంటరితనం పట్ల భయం కావచ్చు. నాకు మరొకరు కావాలి, అప్పుడే నాకు బాగుంటుంది. ఇది నిజానికి అవతల వ్యక్తి పట్ల ప్రేమ కాదు, నా ఒంటరితనం నుండి విముక్తి పొందే ఒక సాధనం మాత్రమే. దీనికి ప్రేమతో ఎటువంటి సంబంధం లేదు. నేను అసంపూర్ణంగా ఉన్నానని ఇది చూపిస్తుంది. అందుకే మీరు ఇక్కడ ఉన్నంత వరకు నా మోహం దేని పట్ల ఉందో, నా అటాచ్మెంట్ దేని పట్ల ఉందో గమనించాలి. ప్రతి వ్యక్తికి తన సృష్టి పట్ల మోహం ఏర్పడుతుంది. అంటే తను చేసిన పనుల పట్ల. దేని పట్ల మోహం ఏర్పడుతుంది? తన యొక్క సృష్టి పట్ల. ఒకవేళ ఎవరైనా చిత్రం గీస్తే ఆ చిత్రం పట్ల మోహం ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా పాట పాడితే ఆటోమేటిక్గా ఆ గాయకుడి తన పాట పట్ల మోహం ఏర్పడుతుంది. అలానే ఒకవేళ ఎవరైనా సృజనాత్మకమైనటువంటి పని చేసినట్లయితే ఆటోమేటిక్గా దాని పట్ల మోహం ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా వక్త ప్రసంగం ఇస్తే తన ప్రసంగం పట్ల మోహం ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరైనా సేవా కేంద్రం ప్రారంభిస్తే ఆ సేవా కేంద్రం పట్ల మోహం ఏర్పడుతుంది. తన విద్యార్థుల పట్ల మోహం ఏర్పడుతుంది. తన పిల్లల పట్ల మోహం ఏర్పడుతుంది. ఒకవేళ వారు నేను కోరుకున్నట్లు చేయకపోతే అప్పుడు బాధ కలుగుతుంది. మోహం యొక్క సంకెళ్ళు చాలా చాలా సూక్ష్మమైనవి. మాయ అజ్ఞాతమైన మార్గాల్లో వస్తుంది. అది మనల్ని ఎప్పుడు ఎక్కడ చిక్కుకుపోయేలా చేస్తుందో మనకే తెలియదు. మనం అందులో చిక్కుకుపోయి ఉంటాం, కానీ ఆధ్యాత్మికతలో అది ఏమిటో కూడా తెలియదు. సంసారంలో ఉంటేనైనా మనుషులకి అది అర్థమవుతుంది. ఎందుకంటే వారి లక్ష్యం ఆధ్యాత్మికత కాదు కాబట్టి. కానీ ఇక్కడ మాయ ఇలాంటి రూపాల్లో వస్తుంది అంటే అసలు అది మాయ అని కూడా తెలియదు. ఇది లెక్కాచారమా? ఇది సేవనా? ఇది నాటకమా? లేక ఇది శ్రీమతమా అనే గందరగోళం సృష్టిస్తుంది. అందుకే చెప్పాను, ఉదయాన్నే నిద్రలేవండి. ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు మీరు కూర్చోండి, అశరీరిగా అయిపోండి అని చెప్పేసి. కాబట్టి ఇది మాత్రం ప్రాక్టీస్ బాగా కాబట్టి అందరి మధ్యలో ఉన్నప్పటికీ మనం మానసికంగా అన్నిటికీ దూరంగా ఉండాలి. ప్రతి దాని నుండి, మన కేంద్రం నుండి, మన డిపార్ట్మెంట్ నుండి, సంస్థ నుండి మరియు యజ్ఞం నుండి కూడా మానసికంగా దూరంగా ఉండాలి. సేవలు చేయాలి, అన్నీ చేయాలి, కానీ మనసుతో మాత్రం
విడిగా ఉండాలి. ఎందుకంటే మోహం ఎలాంటిదైనా సరే దాని ఫలితం బాధే. ఎంత లోతైన పట్టు ఉంటే అంత లోతైన బాధ కలుగుతుంది. అది ఏదైనా కావచ్చు. కాబట్టి మొదటి మార్గం, ఇది మనల్ని దారి తప్పిస్తుంది. అదే మోహం, సూక్ష్మమైన అనుబంధం, సబ్టల్ అటాచ్మెంట్. సేవ అయినా ఇది ఏం జరిగింది? అమ్మ అన్నది, ఉమా అన్నది, అమ్మ అన్నది. కాబట్టి మొదటిది సూక్ష్మమైన అనుబంధం. రెండవది బిజినెస్, అత్యంత బిజీగా ఉండటం. అంటే ఇది మనల్ని ఎటు తీసుకువెళ్తుంది? కనీసం 2-3 గంటల సమయం కావాలి. ఉదయాన్నే ఇక్కడికి వస్తూ కూర్చుంటూ ఆత్మాభిమాని స్థితిలో స్థిరపడాలి. కానీ మనం ఎంత బిజీగా ఉన్నామంటే అందరి కోసం సమయం ఉంది, కానీ ఒక వ్యక్తి కోసం, అంటే స్వయం కోసం సమయం లేదు. స్వయం కోసం సమయం అస్సలు లేదు. స్వయంతో మాట్లాడడమే ఆగిపోయింది. మరియు స్వయం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల ఇతరుల పట్ల ఈర్ష్య పెంచుకుంటూ తిరుగుతున్నాం. దీనివల్ల విజయం కూడా మన దగ్గరకు రాదు. మరియు కంపారిజన్, ఎవరితో? ఒక చేప ఇలా అనుకుంటుంది, నేను పక్షిలాగా కావాలని. ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో నాకు తెలియదు, అందుకే భగవంతుని చిత్తం ఏదో నాకు జరుగునుగాక. కాబట్టి మూడవది కంపారిజన్. షాపింగ్, ఆన్లైన్ న్యూస్, ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్, చవకైన ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ కామెడీలు, డిఫరెంట్ యాంగిల్స్లో అతీతం నుండి ముక్తం కావాలి. కానీ అది సాధ్యం కాదు. అందులో కూడా అహంకారం ఉంది. నేను నుండి ముక్తం కావాలి అంటే ముక్తి కావాలి, కానీ అది సాధ్యం కాదు. అందులో కూడా అహంకారం ఉంది. నేను అనేది పరమాత్మ కృప ఉంటేనే పోతుంది. మరియు అహంకారం అనేది తదుపరిది. విస్మృతి, మలం, విక్షేపం, ఆవరణ. ఏదైనా ఆవరణ వచ్చిందా? అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. తప్పు జరిగిపోయింది. లోపలే దాగి ఉన్న పాపం ఏమి చేస్తూ ఉంటుంది? లోపల తింటూ ఉంటుంది. చాలా వేదన కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది, చాలా ఎక్కువగా చెప్పబడుతుంది. అప్పుడు ఇది మాజీ ఫాస్టర్ అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. విచారంగా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు అతనికి డబ్బు విషయంలో చాలా కాలం క్రితమే దురాశ కలిగిందని అర్థమవుతుంది. లోభానికి డబ్బుతో సంబంధం ఉంది. అందుకు ముందే లోభం వచ్చింది. లోభానికి వ్యవసాయంతో సంబంధం ఉంది. మొదట లోభం లేదు. ప్రజలు భూమిని తీసుకున్న కొద్దీ ఆ తర్వాత పొలం వచ్చింది, ఆ తర్వాత ఇది వచ్చింది, ఆ తర్వాత తనది అని. కానీ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒక మార్గం. ఇది మనల్ని జ్ఞానం నుండి దారి తప్పిస్తుంది. కాబట్టి మొత్తం ఎన్ని విషయాలయ్యే, మరియు ఒకరోజు మనం అన్నిట్లోనూ ఇరుక్కుపోతాం. జాగ్రత్త. ఓం శాంతి.